ఏం తిన్నారా టిఫిన్? హాయ్ సుబ్బు, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేపిద్దామని పిలుచుకెళ్తున్నా. మరి నువ్వు? నేను కూడా పిల్లోళ్ళని స్కూల్లో జాయిన్ చేద్దామని పిలుచుకెళ్తున్నా. ఇంతకీ ఏ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నావు? ఇక్కడే జ్యోతి అని ప్రైవేట్ స్కూల్ ఉంది కదా, అందులో. ప్రైవేట్ స్కూల్లోనా? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా. ఏ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా చెప్పు. టయానికి టీచర్లు రారు, సీరియస్నెస్ లేదు, ఏ ఫెసిలిటీస్ ఉండవు. పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ వేస్తే పాడైపోతారు, ముఖ్యంగా చదువు సరిగ్గా చెప్పరు. నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివావు కదా. అలా చదువుకున్నా కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను. డబ్బులు ఎంత ఖర్చైనా పర్లేదు, ప్రైవేట్ స్కూలే మేలు, కొంచెం కేర్ తీసుకుంటారు. ఫీజు ఎంత? ఇప్పుడు వీడు 7th వెళ్తున్నాడు, ఒక 50,000 దాకా ఖర్చు కావచ్చు. వాడు 9th వెళ్తున్నాడు, ఒక 70,000 దాకా ఖర్చు కావచ్చు. మరి మీ ఓన్కి ఎక్కడ జాయిన్ చేపిస్తున్నావు? గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిద్దామని పిలుచుకెళ్తున్నా. నువ్వు పోయి అదే స్కూల్లోనే జాయిన్ చేపిస్తున్నావా? నువ్వు ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్నావు అనుకుంటా. మా పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఏముందని చెప్పి నన్ను ప్రైవేట్లో చదివించారు. కానీ నేను సరిగ్గా చదవలేకపోయాను. ఊరికే లక్షలు వేస్ట్. చదవాలన్న తపన మనలో ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో చదివించిన, గవర్నమెంట్ స్కూల్లో చదివించిన, చదవాలన్న ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. అయినా మీ వాడికి మార్కులు ఎన్ని వచ్చాయి? అంకుల్, నేను జస్ట్ పాస్ అయ్యాను అంతే. నేను కూడా అంతే అంకుల్. మరి నీకెన్ని మార్కులు వచ్చాయి? బాబాయ్, నాకు అన్ని సబ్జెక్టులలో అవుట్ ఆఫ్ వచ్చాయి బాబాయ్. చూసావా, ఏ స్కూల్లో అయినా చదువు సరిగ్గానే చెప్తారు. ప్రైవేట్ స్కూల్లో 1-2 గంటలు స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో అదొక్కటే ఉండదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు. ఉచితంగా దొరుకుతున్న చదువును వదిలేసి ఎక్కడ పడితే అక్కడ చదువుని కొంటున్నాం. అయినా లక్షలు పెట్టి చదివి వేలు సంపాదిస్తే ఏం లాభం? చదువుకి రూపాయి కూడా ఖర్చు లేకుండా చదివి లక్షలు సంపాదిస్తే ఉంటుంది ఆ కిక్. అయినా ఒక్కటి మాత్రం నిజం, గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఫోకస్ చేస్తే ఏ ప్రైవేట్ స్కూల్ నేల మీద నిలబడదు. సుబ్బు, గవర్నమెంట్ స్కూల్ చదువు విలువ ఇప్పుడు నాకు తెలిసిందిరా. నువ్వు చెప్పి నిజమేరా. చదవాలని ఇంట్రెస్ట్ పిల్లలకు ఉండాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఏం లాభం? ఉచితంగా దొరికే చదువుని వదలకండి, చదువును కొనకండి. చదవాలన్న ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం లేదా? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. చదువు దొరకని వాళ్ళకు కూడా ఉచితంగా చదువు చెప్పే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా ఉన్నాయి.